పోకో ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా? ఎందుకంటే ఈ ఫోన్ చూసిన తర్వాత మీ మైండ్ బ్లో అవుతుంది. బోస్ స్పీకర్స్ ఉన్న పోకో ఫోన్ 3 మిలియన్ ప్లస్ అంతుతు స్కోర్ అండ్ అలాగే పెరిస్కోప్ కెమెరా. డిజైన్ చూస్తే ఫ్లాగ్షిప్ కిల్లర్ కాదు, ఫ్లాగ్షిప్ డిస్ట్రాయర్ అనిపిస్తుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడకపోతే నిజంగా మిస్ అవుతారు. పోకో నుంచి వచ్చింది ఒక క్రేజీ ఫోన్. ఈ ఫోన్ గురించి చెప్పబోయే ముందు ఒక మాట, పోకో ఫ్యాన్స్ కి ఈ ఫోన్ షాక్ ఇవ్వబోతుంది. ఎందుకంటే బ్యాక్ లో బోస్ స్పీకర్ వస్తుంది, అలాగే దీంట్లో 3 మిలియన్ ప్లస్ అంతుతు స్కోర్ వస్తుంది. యూనిక్ ప్రీమియం డిజైన్, సూపర్ AMOLED డిస్ప్లే. కానీ కెమెరా గురించి మాట్లాడుకుంటే పోకో ఎప్పుడు కూడా కెమెరాస్ మీద ఫోకస్ చేయట్లేదు. సో ఇది రియల్లీ ఒక సాడ్ న్యూస్. ఎందుకంటే ఒక ఫ్లాగ్షిప్ డివైస్ అంటే ఆల్ రౌండర్ అయి ఉండాలి. ఈ ఫోన్ పేరు పోకో F8 Ultra. F7 తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఇదే. మీ ఎక్సైట్మెంట్ డబుల్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. దీంట్లో బ్యాక్ సౌండ్ బై బోస్ అనే బ్రాండింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇది Xiaomi HyperOS తో నడుస్తుంది. ఓ మై గాడ్, ఈ డిజైన్ చూడడానికి చాలా బాగుంది. ఇప్పటి వరకు పోకో ఫోన్స్ చాలా డిజైన్స్ అయితే చూసుంటారు, బట్ ఇది మాత్రం ఒక డెఫినెట్లీ క్రేజీ ఫోన్. ఈ ఫోన్ మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ లో కొంచెం వైడ్ అనిపిస్తుంది. అలాగే ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ డిజైన్ సేమ్ జీన్స్ క్లాత్ టెక్స్చర్ ఉంటుంది. హారిజాంటల్ కెమెరా మాడ్యూల్, సైడ్ లో సౌండ్ బై బోస్. దీని థిక్నెస్ వచ్చేసి 8.3 mm థిక్నెస్ ఉంటుంది అండ్ దీని వెయిట్ కొంచెం హెవియర్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ డివైస్ కాబట్టి 214 grams ఉంటుంది. అలాగే దీంట్లో IP68 రేటింగ్ సపోర్ట్ ఉంటుంది. నిజం చెప్తున్నా, పోకోలో ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ డిస్ప్లే ఈ ఫోన్ లోనే ఉంది. దీంట్లో 6.9 inch 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది విత్ హైపర్ RGB. సో యాజ్ యూజువల్ 120 Hz రిఫ్రెష్ రేట్. అలాగే 12-bit కలర్ సపోర్ట్, నానో సిస్టమాటిక్ బెజల్స్, పోకో షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్. దీని హై బ్రైట్నెస్ 2000 nits ఉంటుంది. అలాగే 3500 పీక్ బ్రైట్నెస్. ఇండోర్ అండ్ అవుట్డోర్ లో కూడా సూపర్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం ఫ్లాగ్షిప్ పోకో ఫోన్ లో బోస్ సౌండ్ అయితే వెరీ లౌడ్ ఉంటుంది అండ్ సరౌండింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే దీనికి సపరేట్ స్పీకర్స్ అవసరం లేదు, బట్ కెమెరా మాత్రం హానెస్ట్ రివ్యూ ఇస్తాను. దీంట్లో 50 మెగాపిక్సెల్ OIS లైట్ ఫ్యూజన్ 950 సెన్సార్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ విత్ OIS. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ లో మనకు 32 మెగాపిక్సెల్ కెమెరా. HDR ఫోటోస్ చాలా బాగా వస్తాయి. సో నార్మల్ ఫోటోస్ అయితే బాగుంటుంది, బట్ ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా అస్సలు కాదు. స్కిన్ టోన్స్ ఓవర్ షార్ప్ అవుతున్నాయి. పోర్ట్రేట్ మోడ్ లో డెప్త్ సమ్ టైమ్స్ మిస్సింగ్, బట్ 5x పెరిస్కోప్ పోర్ట్రేట్ మాత్రం సూపర్ క్వాలిటీ. కెమెరా క్వాలిటీ గుడ్, బట్ మిగతా ఫోన్స్ తో కాంపిటీషన్ ఇవ్వలేదు. సో దీంట్లో ఉన్న పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎండ్లెస్ పర్ఫార్మెన్స్. దీంట్లో లేటెస్ట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 5 ప్రాసెసర్ వస్తుంది. ఇది 3nm బేస్డ్ ప్రాసెసర్. దీంట్లో అంతతు స్కోర్ 3.8 మిలియన్ వస్తుంది. అలాగే గేమింగ్ ఆడేటప్పుడు 120 FPS స్మూత్ ప్లే ఉంటుంది. ఎంత హెవీ లోడ్ లో అయినా సరే GPU 51% మాత్రమే తీసుకుంటుంది. అలాగే దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి 12GB LPDDR5X ర్యామ్ అయితే వస్తుంది. అలాగే 256GB UFS 4.1 స్టోరేజ్. మల్టీ టాస్కింగ్ లో మాత్రం మీకు బటర్ స్మూత్ అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ధోకా అయితే ఉండదు. సో బ్యాటరీ కూడా చాలా బాగుంది. బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ వస్తుంది విత్ 100W వైడ్ ఛార్జింగ్ అండ్ అలాగే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 50W వైర్లెస్ ఛార్జింగ్. సో సాఫ్ట్వేర్ అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే, సో యాజ్ యూజువల్ దీంట్లో HyperOS వస్తుంది విత్ Android 16. సో దీని UI గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో యాడ్స్ అండ్ సమ్ బ్లోట్వేర్ యాప్స్ కూడా ఉంటాయి. సో కనెక్టివిటీ విషయానికి వస్తే Wi-Fi 7 సపోర్ట్ ఉంది. అలాగే బ్లూటూత్ 6.0. దీంట్లో NFC సపోర్ట్ కూడా ఉంది అండ్ 11 5G బ్యాండ్ సపోర్ట్ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 68 to 69,000 అయితే ఉంటుంది. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇది మన ఇండియాలో లాంచ్ అవ్వట్లేదు. ఇలాంటి మొబైల్స్ మన ఇండియాలో ఎందుకు రావో తెలియదు, కానీ ఈ మొబైల్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఫోన్ ఎన్ని ఫోన్స్ మధ్యలో ఉన్నా సరే దీని లుక్ అయితే చాలా బాగుంటుంది. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే పోకోలో ది బెస్ట్ డిస్ప్లే ఇదే. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అబ్సల్యూట్లీ ఇది బీస్ట్ ఫోన్. బట్ దీంట్లో ఇంప్రూవ్ చేయాల్సింది కెమెరా. ఇదే ఒక మేజర్ పాయింట్. బట్ పోకో మాత్రం కొంచెం నెగ్లెక్ట్ చేసింది ఇక్కడ. అలాగే UI యాడ్స్. సో పోకో టీమ్ కి ఇదే నా ఫీడ్బ్యాక్. పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, కెమెరా కూడా ఇంపార్టెంట్. దాన్ని కూడా ఇంప్రూవ్ చేయండి. అండ్ సాడ్ న్యూస్ ఏంటంటే పోకో F8 Pro అండ్ F8 Ultra ఈ రెండు ఫోన్స్ మన ఇండియాలో లాంచ్ అవ్వవు. మేబీ పోకో F8 బేస్ మోడల్ అయితే మన ఇండియాలో వస్తుంది. సో పోకో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఈ ఫోన్స్ మన ఇండియాలో రావాలా వద్దా అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.